గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రకటించింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ యూసీసీ ముసాయిదాను రూపొందించడానికి 5 సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించాడు. మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టాలను రూపొందించడం యూసీసీ యొక్క లక్ష్యం. ఆర్టికల్ 44లో యూసీసీ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ 5 సభ్యుల గల కమిటీలో చైర్మన్గా రంజన్ దేశాయ్, సభ్యులు సిఎల్ మీనా, ఆర్సి కోడేకర్, దక్షేష్ ఠాకర్, గీతా ష్రాఫ్ ఉన్నారు. అయితే నివేదికను సమర్పించడానికి కమిటీకి 45 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో గోవా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మాత్రమే యూసీసీని అమలు చేస్తున్నాయి. శాశ్వత జడ్జిలుగా 5 హైకోర్టు అదనపు జడ్జిలు. సుప్రీంకోర్టు కొలీజియం దీనికి ఆమోదం తెలిపింది. శాశ్వత జడ్జిలుగా హోదా పొందనున్నవారు తమిళనాడు నుంచి జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియస్వామి పడమలై, తెలంగాణ నుంచి అలిశెట్టి లక్ష్మీనారాయణ, జూకంటి అనిల్ కుమార్, కె సుజన. ఆధ్యాత్మికవేత్త ప్రిన్స్ అగా ఖాన్ మరణించాడు. పలు సేవా సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు అందించాడు. వందల సంఖ్యలో హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్మించాడు. ఆగా ఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని. ఇస్మాయిలీ ముస్లింలు ఆగా ఖాన్ను మహమ్మద్ ప్రవక్త వారసుగా భావిస్తారు. 2015లో ప్రిన్స్ ఆగా ఖాన్కు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. తన తర్వాత తన కుమారుడు రహీం అల్ హుసేని ఆధ్యాత్మిక వారసునిగా ఉంటాడని వీలునామా రాశాడు. భారత్ రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని 77వ సైనిక దినోత్సవ సందర్భంగా రక్షణ మంత్రి ప్రారంభించాడు. ఇండియా అంతటా యుద్ధభూమి పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది. సాయుధ దళాల త్యాగాలను స్మరించుకునే 77 ప్రదేశాలపై దృష్టి పెడుతుంది. సందర్శకులు చారిత్రక కథనాల గురించి తెలుసుకోవచ్చు. దీనికోసం యుద్ధ స్మారక చిహ్నాలు, మ్యూజియం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.